హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనం 6th క్లాస్ ఇంగ్లీష్ నేర్చుకుందామండి. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్? ఆథర్ ఎవరంటే కరోల్ మోర్. ఎలా గుర్తుంచుకోవాలంటే హోంవర్క్ అనేది చాలా ఎక్కువగా ఇస్తున్నారు కాబట్టి కరోల్ మోర్ హోంవర్క్ అనేది మోర్గా ఉంటుంది. ఇలా హోంవర్క్కి మోర్కి కన్వర్ట్ చేసుకొని మనం గుర్తుంచుకోవాలండి. తర్వాత ఏ హౌస్ ఏ హోమ్ లొరమైన్ హాల్ అంటే హౌస్లో కానీ హోమ్లో కానీ హాల్ అనేది ఉంటుంది కదా. ఈ హాల్ అనేది మనం ఎలా గుర్తుంచుకోమందే కావాలండి. ఎగ్జామినర్కి మనం మొత్తం గుర్తుంచుకో అవసరం లేదు. హౌస్లోనైనా హోమ్లోనైనా హాల్ అని తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి ఈ హాల్ అనేది మనం గుర్తుంచుకోవాలండి. ది కైట్ హర్రే బెహన్ అంటే ఆ కైట్ అనేది ఎగిరిపోతూ మనం గాలిపటం ఎగరవేస్తాం కదండి. అప్పుడు అలా పైకి వెళ్ళిపోతుంది, హర్రే పైకి వెళ్ళిపోతుంది అని అంటాం కదా. అలా హర్రే బెహన్ అని ది కైట్కి హర్రే బెహన్ అని గుర్తుంచుకోవాలి. టారోస్ రివార్డ్ అనేది ఈ జపనీస్ స్టోరీ. ఈ టారోస్ రివార్డ్ అనేది ఏ జపనీస్ స్టోరీ అండి. ద క్వరల్ ఎలనర్ ఫెర్జన్ అంటే ఎలనర్ అంటే ఎల్లప్పుడూ గొడవలు ఆడుకోవడం ఎందుకు. క్వరల్ అంటే గొడవ కదా, గొడవ అయితే ఎలనర్ ఫెర్జన్ ఎలనర్ అంటే ఎల్లప్పుడూ ఎందుకు గొడవలు ఆడుకుంటారు అనేసి ది క్వరల్ అలా గుర్తుంచుకోవాలి. తర్వాత బ్యూటీ హే షూర్ అంటే అబ్బా బ్యూటీగా ఉన్న వాళ్ళని చూసిన హే అని అనుకుంటాం కదా మనము. అబ్బాయి ఎంత బాగుంది అనేసి ఒకసారిగా ఆశ్చర్యంగా హే షూర్ అని గుర్తుంచుకోవాలి. హే షూర్. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ అంటే ఈవి లూకాస్. ఈ లూకాస్ నేమ్ క్లాస్ అని గుర్తుంచుకోవాలండి. స్కూల్లో క్లాస్ రూమ్స్ ఉంటాయి కదా. ఈవి లూకాస్ అంటే క్లాస్ రూమ్లోని అంటే స్కూల్లో క్లాస్ రూమ్, ఇక్కడ స్కూల్కి ఇక్కడ లూకాస్కి క్లాస్ అని మనం గుర్తుంచుకోవాలి. ఆల్బర్ట్ బ్లైండ్ వాటర్ డేలా మేరే వాటర్ డేలా మేరే అంటే ఆల్బర్ట్ బ్లైండ్. ఏదైనా మనం బ్లైండ్గా ఏ విషయాన్ని బ్లైండ్గా తీసుకొని మనం డేలా పడకూడదు. మనం ఏ విషయాన్ని కూడా బ్లైండ్గా తీసుకొని డేలా పడకూడదు. తర్వాత వేర్ డు ఆల్ ద టీచర్స్ గో పీటర్ డిక్సన్. వేర్ డు ఆల్ ద టీచర్స్ గో. ఆల్ ద టీచర్స్ పూర్వకాలంలో పీట మీద కూర్చొని బోధించేవాళ్ళు. పీటర్ డిక్సన్ పీటర్ అంటే ఆల్ ది టీచర్స్ పీటర్ డిక్సన్. తర్వాత ది వండర్ఫుల్ వర్డ్స్ మేరీవో నెయిల్. వండర్ఫుల్ వర్డ్స్ వినేసి మ్యారేజ్ చేసుకున్నామంటే ఇంక మన జీవితం అంతేనండి. అందరూ అన్ని వర్డ్స్ అలా గుర్తుంచుకోవడం కదండి, ఏమనుకోవద్దు. వండర్ఫుల్ వర్డ్స్ మేరీవో నెయిల్ ఇంక మన జీవితం నెల్లని అనేసి గుర్తుంచుకోవాలండి. ది వండర్ఫుల్ వర్డ్స్ విని మ్యారేజ్ చేసుకొని మనకో ఇంకా మన జీవితం నెల్లు అనేసి గుర్తుంచుకోవాలి. ఇది ఓన్లీ గుర్తుంచుకోవడం చెప్పానండి, ఎవరేమనుకోవద్దు. తర్వాత ఫెయిర్ ప్లే అంటే ప్రేమ్చంద్. ఈ ప్లేలో పీ ఉంది కదా, ప్రేమ్చంద్లో పీ ఉంది కదా. ఇలా ఫెయిర్ ప్లే అనేది ప్రేమ్చంద్ అని గుర్తుంచుకోవాలి. తర్వాత ఒకేషన్ రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది మనకి పరిచయం ఉన్న వ్యక్తే కదండి, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కాబట్టి మనం గుర్తుంచుకోవచ్చు. ఇంకా తర్వాత ది బనియన్ ట్రీ అనేది రస్కిన్ బాండ్ అంటే ట్రీస్తో మనం బాండింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. రస్కిన్ బాండ్ ట్రీస్తో మనం బాండింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత ది ఫ్రెండ్లీ మోంగోస్ ఏ స్టోరీ ఫ్రమ్ పంచతంత్ర అంటే ఫ్రెండ్లీ మోంగోస్ కానీ ద మంకీ అండ్ క్రొకోడైల్ ఇవన్నీ కూడా జంతువుల గురించి వచ్చినవి ఏవైనా సరే ఏ స్టోరీ ఫ్రమ్ పంచతంత్ర అండి. లైట్స్ అవుట్ ఎడ్వర్డ్ థామస్. లైట్ బల్బును కనుగొంది థామస్ అల్వా ఎడిసన్ కదా, అలా ఎడ్వర్డ్ థామస్ అనే మనం థామస్ అని గుర్తుంచుకోవాలి. ఏ ఫ్యాక్ట్ విత్ ది సన్ జాకిర్ హుస్సేన్. ఏ ఫ్యాక్ట్ విత్ ది సన్ జాకిర్ హుస్సేన్. ఓకేనండి, థ్యాంక్ యూ.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ పెట్టండి ఏదైనా నాకు రాంగ్గా అనిపిస్తే నేను నెక్స్ట్ వీడియోలో సరిదిద్దుకుంటాను.